అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం పరిధి పెదబైలు మండలంలోని గోమంగి పంచాయతీ పరిధి కరుగొండ గ్రామంలో గిరిజనులకు కొన్ని సంవత్సరాలుగా తాగునీటి కష్టాలు తీవ్రంగా వెంటాడుతున్నాయి. వేసవి దృష్ట్యా గ్రామంలో సరైన తాగునీటి సౌకర్యం లేక ఇంటింటికి 100 రూపాయల చొప్పున చందాలేసుకుని పైపులు కొని 3 కిలోమీటర్ల దూరంలో ఊట నీటితో దాహార్తి తీర్చుకునేందుకు నానా కష్టాలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నమస్తే అండి, మాది కరుగొండ గ్రామం గోమంగి పంచాయతీ పెదబైలు మండలం, అలాగే మేజర్ పంచాయతీ మేజర్ గ్రామం మాదండి. మేము చాలా రోజుల నుండి దాదాపు ఇప్పుడు వేసవికాలం వచ్చినప్పటి నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. చూడండి, ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళాలంటే దాదాపు 3 కిలోమీటర్ల దూరం అండి. ఆ 3 కిలోమీటర్ల దూరంలో మేము లేడీస్ వచ్చి ఇక్కడ మనకు వాటర్ పట్టుకొని రావాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ లేక చూడండి మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో ఒక్కసారి మీరే చూడండి. ఇప్పుడు ప్రతిదానికి చెప్పకూడదు కానీ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు మాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే మేము ఇలా అన్నవానికి సీరియస్ అవ్వడం కాదని, కానీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ కానీ లేదంటే మండల ఎలక్షన్ కానీ లేదంటే దాదాపు ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చిన ఏ ఎలక్షన్ వచ్చినా సరే ప్రతి ఓకులు ఏం చేస్తారంటే మాకు ఇదిగోనండి మాకు ఓటేనా అని అంటారు. ప్రతి ఓలు మాకు దండలు పెడతారు, లేదంటే ఏదో చెప్తారు, లేనిపోని మాటలు చెప్పిస్తారు. వాళ్ళ బ్రతుకు కోసం వాళ్ళు చెప్తారా లేదనుకుంటే మరి మా జీవితాల కోసం మాట్లాడతారో తెలియదు. కానీ పాపం చూడండి ఈ పిల్లలు ఎంత కష్టాలు పడుతున్నారు ఒకసారి చూడండి, మీరే చూడండి. ఆడవాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఆడవాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళు చాలా దూరంలో ఉన్నారు, రావడలేక ఆడవాళ్ళకి రావడానికి అవ్వక మేము ఆడవాళ్ళకి పంపించట్లేదు. ఒకసారి చూడండి, మీరే చూడండి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఏం చేస్తున్నాం అన్నది. ఒకసారి ఇంకొకసారి మాకు ఎలక్షన్ కోసం మా ఊరు రండి, ఒకసారి మీకు మా ప్రజలేంటో మీకే బుద్ధి చెప్తాను, మీరు ఒకసారి ఆలోచించండి. ఇందాక చెప్పాం కదా సార్, ఇందాక ఏంటంటే 3 కిలోమీటర్లు అన్నాం కదా, ఆ 3 కిలోమీటర్లు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చింది 2 కిలోమీటర్లు, ఇంకొక కిలోమీటర్ మాకు ఊరికి వెళ్ళాలంటే ఇప్పుడు కిలోమీటర్ చూడండి ఒకసారి ఎంత దూరం ఉందో మా ఊరు. అది వచ్చి వారం ఉంది, కిలోమీటర్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మొత్తం అంటే 3 కిలోమీటర్ నుంచి ఇక్కడ 2 కిలోమీటర్ వరకు మేము గొట్టాలు తెచ్చుకున్నాం. ఆ గొట్టాలు గవర్నమెంట్ ఇచ్చిన గొట్టాలు అయితే కాదు, మా సొంతంగా ఒక్కొక్కరు ఏం చేసామంటే ఇంటి తప్పక 100 ఎత్తుకొని దాదాపు 20,000 ఎత్తుకొని 20,000 రూపాయలు తెచ్చుకొని గొట్టాలు తెచ్చుకున్నాం. చూడండి, దీన్నే అంటారా మనకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది కొలయ అంటారా, లేదంటే మరి ప్రజలు తెచ్చుకున్న కొలయానికి చెప్పుకోవాలా? ఇప్పుడు ఏంటంటే రేపు పొద్దున ఎలక్షన్స్ వస్తుంది కదా, ఇప్పుడు ఎలక్షన్కి ఎలా ఉంటారంటే ప్రతి ఒక్కరు వస్తారు కదా, నాకు ప్రెసిడెంట్ ఓటు చేస్తున్నాను, ప్రెసిడెంట్ నాకు గెలిపించండి, నేను అన్ని సహకరిస్తామంటారు కదా. ఇదేనా ప్రెసిడెంట్ వాళ్ళు చేసేది, ఎంపీటీసీ వాళ్ళు చేసేది? చూడండి ఒకసారి చూడండి, ఈ ఆడాలు దర్దాపు వచ్చి ఇప్పటికే దాదాపు ఒక 4 గంటలు అవుతుంది. 4 గంటల సేపు అక్కడ కుళాయి కోసం వచ్చారు. చూడండి, అక్కడ కొంచెం కూడా వాటర్ లేదు, చూడండి కొంచెం కూడా వాటర్ లేదు. దాన్ని ఇప్పుడు ఏమనుకోవాలి? బిందెలు చూడండి, పాపం మీ ఆడవాళ్ళు ఎంతసేపు నుంచి అలాగ ఉన్నారు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ప్రతి వాళ్ళు ఉన్నారు కదండి మనకు, ఏంటంటే సర్పంచులు కానీ ఎంపీటీస్ కానీ జెడ్పీటీసీలు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నారో తెలియట్లేదు, ప్రజల కోసం చేస్తున్నారో తెలియట్లేదు, మరి ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి, ప్రతి ఒక్కరికి అందాలి. ఇప్పుడు ఏంటంటే పంచాయతీ శాఖ మంత్రి మనకు డిప్యూటీ సీఎం వరకు ఈ వీడియో అందాలండి. మా యొక్క అంటే మాకు మీరు చేసేది ఏం లేదు, మాకు మీరు రూపాయి ఇవ్వనవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరు ఈ వీడియోని మాకు డిప్యూటీ సీఎం వరకు అందించేటట్టు చూడండి సార్, ప్రతి ఒక్కరు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.